హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీకృష్ణుని గుడిలో కృష్ణుని కళ్యాణం జరిగింది. శ్రీకృష్ణ గోవర్ధనగిరి ఆలయంలో కళ్యాణం జరిగింది. అక్కడ పిక్స్ ఇవి, గుళ్ళోని విగ్రహాలు ఇవి. చూడటానికి చాలా బాగున్నాయండి, అందుకే వీడియో తీశాను. గుడి మొత్తం ఇలా ఉంది చూడండి. గుళ్ళో ప్రతి చోట నేను చూపిస్తాను. పూజ అయిపోయాక ప్రశాంతం కూర్చున్నారు ఇప్పుడే వీళ్ళు. తర్వాత గుళ్ళో ఏం జరిగిందో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ శ్రీనగర్లోని శ్రీకృష్ణ గోవర్ధనగిరి ఆలయంలో కృష్ణుడి కళ్యాణం జరిగిందనమాట. చూడండి దేవుణ్ణి ఎంత బాగా అలంకరించారో. పైన ఉన్న గోవర్ధను దేవుణ్ణి దండలేసి చాలా బాగా అలంకరించారు. చూస్తూ ఉంటే చూడండి విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయో లోపల. నేనైతే గుడికి వచ్చేసరికి లేట్గా వచ్చాను, అందుకే వీడియో తీసుకోవడానికి చాలా బాగా ఓపిక, చాలా టైం కూడా నాకు చేతిలో ఉందన్నమాట ఇవాళ. ఎంత ఓపికగా తీయడానికి, ఎందుకంటే ఇప్పటి వరకు జనాలతో నిండిపోయింది గుడి అంతా. గుళ్ళోకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం దొరకలేదు, ఇప్పుడే ఫ్రీ అయ్యారు. చూస్తుంటే ఇక్కడే ఉండి చూడాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. దేవుణ్ణి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, టెంపుల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. బంతి పువ్వులు డెకరేషన్, తులసిమాల, పైన కృష్ణుడి పైన కొండని ఒక వేలితో ఎత్తినట్టు చూపిస్తున్నారు చూడండి, గోవర్ధనగిరి కొండని. అలా అనమాట డైరెక్ట్గా. సో కృష్ణుడి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. చిటికిన వేలుతో గోవర్ధనగిరి కొండని ఎత్తినట్టు కనిపిస్తుంది. హారాలతో అలంకరించారు. ఇవాళ కృష్ణుడి కళ్యాణానికి చాలా బాగా అలంకరించారు. అదనమాట. ఫైనల్గా దేవుణ్ణి తీస్తుంటే చూడాలనిపిస్తుంది. పక్కన విగ్రహాలు కూడా చూడండి. ఇవాళ విగ్రహమూర్తులు ఉంటారు కదా, విగ్రహమూర్తులను కూడా ఎంత బాగా అలంకరించారో చూస్తుంటే ఇంకా అంతే. అదనమాట. గోవర్ధనగిరి కొండకి ఇదిగోండి వినాయకుడు. దేవుణ్ణి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కళ్యాణం చాలా బాగా జరిగింది. ఇది గుళ్ళోని విగ్రహం అనమాట. నేను ఇప్పుడు కళ్యాణం జరిగిన విగ్రహాల దగ్గర కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి గుళ్ళో విగ్రహాలు ఇలా ఉన్నాయి. ఫైనల్గా ఇదిగోండి కృష్ణుడు. అన్ని విగ్రహాలకి ఇవాళ చామంతి పువ్వులు దండలు వేశారు. ఎంత బాగా అలంకరించారో చూడండి. వినాయకుడి విగ్రహం చాలా బాగుంది. గుళ్ళో విజయ గణపతి స్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి విగ్రహం అన్నమాట. ఎంత బాగుందో చూడండి, చాలా బాగా అలంకరించారు. రమా సత్యనారాయణ స్వామి. కళ్యాణం జరిపించిన అయ్యగారు ఇప్పుడే కళ్యాణం అయిపోయి జనాలు అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నారు, చాలా కూల్గా కూర్చున్నారు. ఇదిగోండి కళ్యాణం జరిగిన విగ్రహాలు. నేను పైకి ఎక్కడానికి అవ్వలేదు, సో దూరం నుంచి కొంచెం క్లోజప్ చేసి చూపిస్తున్నాను. విగ్రహాలని బాగా అలంకరించారు. చూశారు కదా, ఈ పూల జడలు మా ఫ్రెండ్ వాళ్ళు తయారు చేశారనమాట. చాలా బాగా తయారు చేశారు పూల జడలు. విగ్రహాలు చూడండి. ఇవాళ కృష్ణుడి కళ్యాణం జరిగింది. అలంకరణ కూడా చాలా బాగా చేశారు. విజయ గణపతి శ్రీ రమా సత్యనారాయణ స్వామి శ్రీ గోవర్ధనగిరి ఆలయంలో నిన్న సత్యనారాయణ స్వామి కళ్యాణం చేశారు. ఇవాళ కృష్ణుడి కళ్యాణం చేశారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి కళ్యాణం. చూస్తుంటే నేనైతే మధ్యాహ్నం వచ్చి లైవ్ ఇద్దాం అనుకున్నాను, ఎందుకో కుదరలేదు. ఇప్పుడు వచ్చి అంటే అంత జనంలో నేను ఇవ్వలేకపోయాను లైవ్. ఇదిగోండి ఎంత బాగుందో, చూస్తుంటే అలాగా చూడాలనిపిస్తుంది. కళ్యాణం జరిగింది. ఇక్కడ 3 దంపతులు పూజ మీద కూర్చొని ఇవాళ పూజ చేశారు. ఇదిగోండి ఫైనల్గా మండపం వచ్చేసి ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. మండపం ఇదిగోండి, మొత్తానికి
కృష్ణుడి గుడి దగ్గర ఇంత ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడే అన్నప్రసాద వితరణ జరిగింది. ఇప్పుడే అంతా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా, ఇందాకైతే జనాలతో తండోపాలుగా వచ్చి భోజనాలు చేసి వెళ్ళారు. ఇది గుళ్ళోకి ఎంట్రీ. ఫైనల్గా గుళ్ళో విగ్రహాలు మీకు చూపించాను కదా ఇప్పుడే. గుడిలో ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది. ఫైనల్గా శ్రీకృష్ణ గోవర్ధనగిరి ఆలయం. ఇదిగోండి పైన చూడండి విగ్రహం గుడిలో ఎంత బాగుందో. ఇది ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పూజ అయిపోయిన తర్వాత అక్కడ పూజకు సంబంధించిన అక్షంతలు ప్యాకింగ్ చేశారు. రమా సత్యనారాయణ స్వామి అని చెప్పేసి కవర్ మీద ప్రింటింగ్ చేయించారు. అవన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అవన్నీ ఈవినింగ్ ఊరేగింపులో పంచుతారనమాట. గుళ్ళో విగ్రహాలు ఇవిగోండి. ఫైనల్గా ఎమ్మెల్యే పూజ దగ్గరకు వచ్చారని చెప్పేసి అందరూ పిక్స్ దిగుతున్నారు. మా పిల్లలు కూడా వెళ్ళిపోయి ఒక సెల్ఫీ దిగారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.